కాదండి. ఆహ్, తిరుపతికి సంబంధించింది. స్టూడెంట్సు అండ్ అక్కడున్న లోకల్స్ వాళ్ళది ఇంతకు ముందే చెప్పాను. సో, ఆ ఇష్యూ మీకు తెలుసు. అక్కడ మొదలైందే తప్ప అండ్ వాళ్ళు ఇంతకుముందు ఒక సాక్షి మీడియా ఛానెల్‌లో పనిచేసి, అక్కడ ఒక మానిటైజింగ్ చీఫ్‌గా పనిచేసి, ఒక వ్యవస్థని ఎలాగా మానిటైజ్ చేయొచ్చని ఒక వ్యక్తి తీసుకొచ్చి విద్యానిలయాల్లో పెట్టారు. ఆ మానిటైజేషన్ ప్రాసెస్‌లో మా నాన్నగారికి తెలియకుండా, ఆయన వరకు చేరనీయకుండా ఎంతోమంది పేదవాళ్ళని ఇబ్బంది పెడుతూ, వసూలు చేసుకుంటూ, క్యాషులు కలెక్ట్ చేసుకుంటూ సో, ఇది చేస్తున్నారు. ఇది ఏంటి జరుగుతుంది? మీ విజన్ ఇది కాదు గదా! ఇది జరుగుతుంది మీ వరకు వస్తుందా అని నాకు పిల్లలు లోకల్ వాళ్ళు పేపర్లు ఇస్తే, లెటర్లు ఇస్తే నేను ఆ క్వశ్చన్. అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇంకా. అండ్ చెప్పాను కదా! మీడియా ఛానెల్ నుంచి తీసుకొచ్చి అక్కడ పెట్టుకున్నారని. యాహ్! నా మీద నరేటివ్ స్టార్ట్ అంటే చేశారు. ఎన్ని మంత్స్ బ్యాక్ సార్ ఇది? 2 ఇయర్స్ అయింది. 2 ఇయర్స్. 2 ఇయర్స్ నుంచే జరుగుతుంది. సో, ఇదంతా అయ్యి ఫైనల్లీ ఈరోజు అదంతా మీకు తెలిసిన విషయమే. ఫైనల్‌గా పాప బర్త్‌డే ఏప్రిల్ 2న అంటే చాలా చేస్తూనే వస్తున్నారు. నేను యాహ్! పోలీస్‌కి ఇన్ఫార్మ్ చేస్తున్నా. ఈ మధ్య ప్రెస్‌కి కూడా రాట్లా. మొన్న తిరుపతికెళ్ళినప్పుడు దాన్ని నాకైతే గ్యాప్ ఇవ్వట్లేదు వీరు. దాదాపు 30 కేసులేశారు. అన్నీ ఫాల్స్ కేసులు. ఒక్కొక్క కేసుకి ఒక్కొక్క సంబంధం ఉండదు. మీరు ఇంకో అన్నీ ట్రాక్ చేసి చూపిస్తాం. ఈరోజు ఒకటేస్తారు. రేపు ఓకే. ఇది వర్కౌట్ అవ్వలేదా మార్చు అని చెప్పి ఇట్టేస్తారు. మేనేజ్ చేసుకుంటూ ఉంటారు. అండ్ అన్‌లిమిటెడ్ ఫండ్స్ అండ్ ఇన్‌ఫ్లుయెన్స్ పీపుల్. సో, ఆబ్వియస్లీ ఏం చేస్తారు? అవే చేస్తున్నారు. ఈరోజు ఎంత దురదృష్టం అంటే కోర్ట్ ఆర్డర్ అంటే హైకోర్టు ఆర్డర్ ఇచ్చారండి. యాహ్! ఆనరబుల్ హైకోర్టు ఆర్డర్ ఇచ్చినప్పుడు బోత్ పార్టీస్ కెన్ స్టే అనేసి. నేను ఆ ఇంట్లో నుంచి వాస్తవం చెప్పాలంటే మాకు ఎవరికి ఉండలేదని అనుకునే మనసు కూడా లేదక్కడ. హ్మ్. అండ్ ఆయనకి ఎప్పుడో మెసేజ్ కూడా పెట్టాను. ఐ విల్ షేర్ యూ దట్ మెసేజ్ మీకు. ఓకే సార్. అండ్ ఆ మెసేజ్‌లో క్లియర్‌గా డేట్ కూడా మీకు మెన్షన్ చేసి పెడతాను. అమ్మ ఆ డేట్ ఇవ్వండి. అది మెసేజ్ ఇవ్వండి. ఆహ్, ఏంటంటే ఐ వాస్ వెరీ క్లియర్. ఎప్పుడు మాకు మీ ఆస్తి వద్దు. మేము ఎప్పుడు కోరుకోలేదు. మీరు ఫస్ట్ నుంచి చెప్తున్నది కూడా అదే. నేనే కాంట్రిబ్యూట్ చేశాను తప్ప ఫ్యామిలీది. మేము ఏ రోజు మీరు కంపేర్ చేసుకుంటే మా అన్నకి 40 కంపెనీలు ఉంటాయి. నాకు ఏది పెట్టుకున్నాం. ఓకే. ఇప్పుడు ఏదైతే ఉందో మా వైఫ్ నేను పెట్టుకొని మేము సొంతంగా చేసుకుందే తప్ప మేము మా ఇంట్లో వెళ్ళి మాకు డబ్బు ఇవ్వండి కంపెనీలు పెట్టుకుంటాను. నాన్న మీకు స్కూల్ ఉంది. స్కూల్ చుట్టూరు 10 కంపెనీలు పెట్టేస్తాను. సినిమా ఉంది. ఇప్పుడు నాన్న సినిమా తీస్తే కెమెరాలు వీళ్ళదే. కెమెరా తీతుందే. ఆర్ట్ డిపార్ట్మెంట్ నుంచి తయారు చేసేవి ఇతుందే. ఇంకా కాస్ట్యూమ్స్ డిపార్ట్మెంట్ ఇతుందే. ఓకే. మేజర్‌గా గ్రాఫిక్ డిపార్ట్మెంట్ ఇతుందే. మీరు అప్పుడు చూస్తే 'సన్ ఆఫ్ ఇండియా'కి కూడా 1,25,00,000 మా నాన్నకి చెప్పి ఒక సాంగ్ చేసి ఇచ్చాడు. హ్మ్. 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 అది పవర్ పాయింట్‌లో చేసి ఇచ్చేయచ్చు మనం. అది మనందరికీ తెలుసది. కాకపోతే ఆయన్నెళ్ళి నాన్న ఏ రేంజ్‌లో మోసం చేస్తున్నాడు చూడండి. సో, నాకు ఇవన్నీ చూస్తున్నాను. ఓకే చేసుకుంటున్నారు. దే బోత్ ఆర్ ఫైన్ గదా! నాకెందుకు అని చెప్పేసి నా పని నేను చేసుకుంటున్నా. ఈ క్యాంపస్ ఇష్యూ వచ్చేసరికి ఇవన్నీ చేశారు. సో, బాధితులు చేయడం గాక నా వైఫ్‌ని లాగారు దీంట్లోకి. యాహ్! అదొక్కటి చేయకుండా ఉండుంటే నేను ఇంత దూరం వచ్చుండనండి. నేను మళ్ళీ చెప్తున్నాను. అర్థమైందా? వాళ్ళ అమ్మా, నాన్నగారు ఉండుంటే వీళ్ళు ఇలా డైర్ కూడా చేసుండరు. ఓకే. ఎందుకంటే ఇలాగ ఒక ఆడపిల్లకి తల్లిదండ్రులు లేనప్పుడు మనం ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి బాధ్యత ఉంది. అలాంటప్పుడు ఆ అబ్యూజివ్ నేచర్ తిని మీద కూడా వచ్చి అది బయటికి వేరేలాగా రిఫ్లెక్ట్ చేసి తిని వల్ల చెడిపోతున్నానంటూ అలా స్టేట్మెంట్ ఇవ్వడం అనేది నాకు మనసు ఇరిగిపోయింది. అండ్ ఫస్ట్ ఎఫ్ఐఆర్ మా మీద వాళ్ళే కొట్టారు. వాళ్ళే సీసీటీవీలు దాచిపెట్టారు. అంతే నేను తప్పు నేను ప్రెజెంట్ చేయండి అంటున్నాను నేను. వాళ్ళే దాచిపెట్టారు. వాళ్ళే ఇది చేశారు. అండ్ ఆ ఫస్ట్ ఎఫ్ఐఆర్‌లో నా కూతురు పేరు పెట్టారు వాళ్ళు. యాహ్! ఓకేనా? అది కూడా మనం చూడడం జరిగింది. ఇట్స్ అన్నెసెసరీ. ఎందుకు నా భార్య పేరు, నా కూతురు పేరు అక్కడ నా మనసు విరిగిపోయిందండి. అండ్ ఓకే. నేను నిలబడతాను. నేను తప్పు చేయలేదు. ఆస్తి అడగలేదు. ఎవడికి భయపడాలి నేను? హ్మ్. ఐ డిడ్న్ట్ ఆస్క్. నేనేం చేయలేదు. ఇప్పుడు ఆ ఇంట్లోకి నేను ఇన్ని సంవత్సరాలు కాలేజ్ అయిపోయిన తర్వాత నా సొంతంగా బయటున్నానండి నేను. హ్మ్. నా సొంతంగా పని చేసుకుంటూ బయటున్నా. వీళ్ళకి సినిమాలు చేయాలన్నప్పుడు నేను వచ్చి కాంట్రిబ్యూట్ చేశాను. మన గదా! మన ఇల్లు గదా! అని చేసుకుంటూ వచ్చాను. అండ్ క్యాంపస్‌లో కూడా ఫ్రమ్ ఫస్ట్ నుంచి ఐ వాస్ కాంట్రిబ్యూటింగ్. అండ్ కాకుండా అక్కడ ఊరి జనాలు ఎవరిని అడిగినా చెప్తారు. చెట్టుని అడిగినా, పుట్టని అడిగి అక్కడ చుట్టుపక్కల ఎవరిని అడిగినా చెప్తారట. పెద్దోళ్ళు ఇల్లు అడగండి అవి చుట్టుపక్కల ఊర్లు. సో, ఒకరిని అడిగి అప్రూవల్స్ గురించి కాదు గానీ, ఇట్ జస్ట్ నాకు బాధేసింది. అండ్ ద వే దే బిహేవియర్ ఇలా చేయడం, ఇలా అటాకులు చేపియడం, మా మనుషుల్ని బెదిరియడం, రాత్రిపూట ఇక్కడ గోడలు దూకి ఇదే ఆఫీస్ బయట. నా ఓకే. కూతురు రేపు బర్త్‌డే అని మేము ఎందుకు గోల అని చెప్పి వెళ్ళిపోయి అమ్మకి కూతురు బర్త్‌డే ముందు ఫోన్ చేసి, మా వాళ్ళందరూ ముందు పెట్టి కూర్చొని పెట్టి మా అమ్మ, ఇల్లు నాకొద్దు. నేను ఇన్ని సంవత్సరాలు బయటపడి మా వైఫ్ ప్రెగ్నెన్సీ టైంలో
నన్ను బ్రెయిన్ వాష్ చేసి విష్ణు దుబాయ్కి వెళ్ళిపోయాడు, నాన్నగారు ఒంటరి అయిపోతున్నారు, నువ్వు వచ్చి ఇంకైనా రా, పెళ్ళయింది నీకు, నీకు బిడ్డ పుట్టబోతున్నారు, ఆ పాపకి ఎవరు లేరు, నేను చూసుకుంటాం అని చెప్పి ఇంత ఎమోషనల్గా మెసేజ్లన్నీ పెట్టి నన్ను తీసుకెళ్ళారు. వెళ్ళేటప్పుడు కన్నా నా భయంగా ఉంది, మా అలవాటు తెప్పింది. ఇప్పుడు వెళ్ళి మళ్ళీ పేరెంట్స్తో ఆ ఇల్లు అట్మాస్ఫియర్ నాకు తెలుసు. నన్ను ఏదైనా ఒక నిన్ను పిల్లల మీదకి వస్తే నాకు భయంగా ఉంది, మాకు అయిపోయింది ఇంకా. ఆ దెబ్బలు ఆ తిట్లన్నీ మాతో అయిపోయి పిల్లలకి మళ్ళీ నా పిల్లల మీద చెయ్యేసిన అలా ఏదైనా బూత్ మాట అన్నా నేను తట్టుకొనే, నేను ఆ మనోజ్న అనేది నాకు తెలియదు అని చెప్పాను. ఏ రోజైతే జరిగిందో, ఏ రోజైతే నేను చూడకూడదని నేను చూశానో ఇరిగిపోయింది. అందుకోసమే సీసీటీవీలు దాచిపెట్టేశారు. మా అమ్మ నలిగిపోతున్నారు మధ్యలో. మా అమ్మని ఇక్కడ సైన్ పెట్టు, అక్కడ సైన్ పెట్టు. గత 3 నెలలు చూసుంటే ఎన్ని సైన్లు పెట్టిందో పాపం తనకే తెలియదు. ఫోన్ చేసి పెట్టమంటున్నారంటే పెట్టే అమ్మ. ఏముంటుంది, మా అమ్మ పేరులో ఉందని విష్ణు పేరు విష్ణు కంపెనీకి రాసుకున్నాడు అంతే. సో ఇప్పుడు నా ఆస్తి పోరాటం అంటే నేను ఒక కేసులు వేసుకుంటాను, అన్నీ వేసుకుంటాను. ఐఎమ్ నాట్ దేర్. వాళ్ళు పెయింట్ చేస్తున్నారు తప్ప నేను ప్రూఫ్ ఇస్తాను, నేను అడగలేదని. నేను చేస్తాను. వాళ్ళు ఒక్క ప్రూఫ్ తీసుకురమ్మని. నేను కోర్టు ఆర్డర్ తెచ్చాను. వాళ్ళు నాకు హైకోర్టులో ఆర్డర్ ఉండి పెట్టేసుకొని ఉంటే లోవర్ కోర్టుకి వెళ్ళి లోవర్ కోర్టుని చీట్ చేసి రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కోర్టుని జడ్జి గారికి తెలియకుండా వారికి పెట్టలేదు, అది లేదు ఇది లేదని చెప్పేసి ఆర్డర్ తీసుకున్నారు. మేము రాకూడదని. మా తెలియదు, ఆ ఇంట్లోనే బ్రతుకుతున్నాం. March 27 కూడా మాకు థ్రెట్ వస్తే, సార్ మాకు హెల్ప్ చేయండి, సిఐ గురువారెడ్డి గారికి ఫోన్ చేస్తే ఐ విల్ షేర్ దట్ కాంటెస్ట్ ఆల్సో. ఫోన్ చేస్తే ఆయన వెంటనే ఇంటికి ఓకే నేను స్టేడియంలో ఉన్నాను, మేము చూసుకుంటామని ఇద్దరు పంపించారు. నైట్ పంపించి మళ్ళీ ఏం చేశారు వాళ్ళు, మనోజ్ అందరూ ఎవరున్నారు బయటికి రమ్మనండి అంటున్నారు. నైట్ 9:30, 10కి వచ్చి మాతో ఏంటి ప్రొటెక్షన్ అంటే బయట చూసుకుని వెళ్ళిపోవాలి, మమ్మల్ని బయటికి రమ్మ. నేను వచ్చేసరికి సర్రని వెళ్ళిపోయారు మా వాళ్ళని ఇంటిమిడేట్ చేస్తూ. సేమ్ ఇంట్లో ఉన్నాను, థ్రెట్ ఇద్దరు వచ్చారు, బాగా గుర్తుపెట్టుకోండి. నేను ఆ రోజు రేపు పిల్లలకి వెళ్తున్నాను, ముందు రోజు ఆఫీస్కి వచ్చి ఇక్కడే ఉండి పొద్దున పనులు చూసుకొని ఇంటికి వెళ్ళి సర్దుకొని ఊరికి వెళ్దాం అనుకున్నాం ప్లాన్. ఇక్కడికి వచ్చే ఉన్నాం పొద్దున 5:40 AM. అన్ని రోజులు అక్కడ ఉన్నాం కదా మేము, నా మనుషులు ఉన్నారు కదా అక్కడ. నేను ఎప్పుడూ రావద్దు అనేది వాళ్ళే TV9 అప్పుడు రిపోర్టర్ని కొట్టేసి అప్పుడు వెళ్ళిపోయారు బయటికి. అది ఓకేనా, నేనేదో పంపించేశానని చెప్పి కలెక్టర్ దగ్గర పెట్టారు. అదంతా కెమెరాల ముందే నన్ను కొట్టారు ఆ రోజు. కెమెరాల ముందే నన్ను కొట్టారు ఆ రోజు. ఆ కలెక్టర్ గారి దగ్గర అవన్నీ పెట్టలేదు, అన్నీ రాంగ్ నెరేటివ్స్ అన్నీ. అది కూడా కలెక్టర్ గారు కూడా ఇవ్వండి అమ్మా, ఇన్ని జరిగిందండి. నేను ఇది అన్యాయం జరిగింది 15th వేశారు. నాకు కోర్టు ఆర్డర్ రాలేదు, పోస్ట్ రాలేదు, ఏది రాలేదు. 5:40కి 40 కార్లు 150 మంది వెళ్ళి గేట్లు దూకి స్టెంపుల్తో అంతా మా వాళ్ళని కొట్టి కట్టేసి, నేను ఫోన్ చేసి అప్పుడు జైపూర్కి వెళ్తూ, సార్ మా వాళ్ళని కట్టేశారు, 100 కొట్టాను, కమిషనర్ గారికి కొట్టాను, సుధీర్ బాబు గారికి, అలాగే సిఐ గారికి కొట్టాను, డీసీపీ మేడంకి మా వైఫ్ కొట్టింది. మా వాళ్ళని బయటికి ఇమ్మనండి, మా పెట్స్ ఉన్నారు, మా థింగ్స్ ఉన్నాయి, థింగ్స్ పర్వాలా మనుషులు ఇద్దరిని నా పెట్స్ ఇచ్చేయమనండి, 3 పెట్స్ ఉన్నాయి లోపల. పోలీస్ వెళ్ళారు, సిఆర్ సార్ వెళ్ళారు, వెళ్ళి లోపల అడిగారు, ఏమో ఇద్దరు ఉన్నారా ఇక్కడ మనుషులు ఉన్నారంట, ఉన్నారా అన్న. వాళ్ళు లేరు సార్ అన్నారు. వెరీ గుడ్ అని చెప్పేసి, లేరు కదా అని చెప్పేసి వచ్చేసారు. కనీసం లోపలికి వెళ్ళి చూడలేదు ఆయన, లేరని చెప్పేసి వచ్చేసారు. నేను ఏంటి సార్ అంటే, అక్కడ లేరంటే మనోజ్ సార్. ఉన్నారు సార్ అంటే, లేరు నేను చెప్తున్నాను కదా సార్, నేను చెప్తాను ఎక్కడ ఉంటారు వెళ్ళండి సార్ అన్నాను. ఎక్కడ దాచిపెట్టి ఉంటారు చెప్తాను వెళ్ళండి సార్ అంటే, అట్లా కాదు మనోజ్ గారు అని నన్ను కన్విన్స్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర లేరు, ఊకి పెట్టేశాను. పొద్దునైంది ఇది. కరెక్ట్గా 3:30కి సాయంత్రం వాళ్ళ దగ్గర వీడియో వాక్మూలం